ఆషాఢ మాసం బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవార్లను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అంది ప్రజలంతా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంతో పాటు లచ్చపేట, పెద్ద శ్రీకోడు మహంకాళి అమ్మవార్లను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక పట్టణ అధ్యక్షులు మల్లుగారి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లతో కలిసి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రజాప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే ఉంటే ప్రజలంతా బాగుంటారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు ఆకుల భరత్, మట్ట కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహంకాళమ్మ తల్లి బోనాల సందర్భంగా దర్శించుకోవడం జరిగింది. ఆ తల్లి దీవెనలు దుబ్బాక మండల ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన, వారి వారి రంగాల్లో అందరూ కూడా ఆ తల్లి దీవెనలతోటి పైకి రావడం. అదేవిధంగా ఈ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలని ఆ తల్లిని వేడుకొని, మరి ప్రజాపాలన ఇంకా 10 ఏళ్ళు ఉంటే పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి ఆ మహంకాళమ్మ తల్లికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి శక్తినిచ్చి ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా ఆ తల్లి దీవెనలను మనసు